సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు దివ్యనామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తున్నాను. రండి, దేవుని వాక్యాన్ని మనమందరము కలిసి విందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న వాక్యం విందాం. ఒక పాత్రలో నీటిని తీసుకుని యేసు నామములో ప్రార్థించి, ఈ నీరు ఇప్పుడు యేసుక్రీస్తు రక్తపు శక్తిని కలిగి ఉందని విశ్వాసముతో ప్రకటించి, ఇంటి ద్వార తలుపులకు, ఇంటి మూలలను బాధింపబడేవారి మీదను మనము విశ్వాసపూర్వకముగా నీటిని, దేవుని శక్తిని అనుగ్రహించేందుకు ఉపయోగించబడుతుంది. నీటి ద్వారా శుద్ధత, రక్షణ, స్వస్థత అనే ఆత్మీయమైన గుణాలను వ్యక్తికి లేదా ఇంటికి అందించడం. నీటిని విశ్వాసపూర్వకముగా దేవునిని ఆశీర్వాదముగా, రక్షణకు, స్వస్థతకు ఉపయోగించబడుతుంది. నీటిని ప్రార్థనతో యేసు రక్తపు శక్తిగా మార్చుకుని ప్రకటించి, దాన్ని చల్లడము లేదా త్రాగడము లేదా ఆత్మీయమైన ఆశీర్వాదముగా ఈ యొక్క శుద్ధ జలమును వాడవచ్చు. పరిశుద్ధ గ్రంథములో విశ్వాసముతో నీటిని యేసు నామములో ప్రకటించినప్పుడు ఆ నీరు శుద్ధత కోసము, రక్షణను కలుగు చేస్తుంది, విమోచన ఇస్తుంది, ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది, దేవుని సమాధానాన్ని ఆహ్వానిస్తుంది, శాంతిని తీసుకొస్తుంది, ఆత్మీయమైన శత్రువుల నుంచి మనల్ని రక్షిస్తుంది. దేవుని బిడ్డలారా, వింటున్నారా? యేసు నామములో నీటిని విశ్వాసముతో ఉపయోగించటం వల్ల అనేకమైన మేలులు దాగి ఉన్నవి. శుద్ధత కోసము నీటిని వాడుతారు. మన పరిశుద్ధ గ్రంథములో నీరు శారీరకంగా మాత్రమే కాదు, ఆత్మీయము కూడా శుద్ధతకు చిహ్నం. హెస్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనములో, పరిశుద్ధ జలమును మీ మీద చల్లి మీరు శుద్ధులవుదురు. విన్నారా? హెబ్రీలకు రాసిన పత్రిక 10:22లో కూడా దేవుని మాట విందాం. మన హృదయములను బలహీనతల నుండి శుద్ధపరచబడిన నీళ్లతో కడగబడిన శరీరముతో దేవునికి సమీపించెదము. వింటున్నారా దేవుని బిడలారా? శుద్ధత కోసము యేసునామములో ప్రార్థించిన నీరు విశ్వాసముతో ఉపయోగిస్తే మనము శుద్ధులవుతాము. అంతేకాదు, రక్షణ కొరకు కూడా ఈ నీటిని, యేసు రక్తాన్ని నీటి మీద ప్రకటించి ఇంటిపై చల్లడం ద్వారా ఆ ఇంటిపై ఆత్మీయమైన రక్షణ ఏర్పాటు చేయవచ్చు. నిర్గమాకాండము 12వ అధ్యాయము 23వ వచనం, యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకొమ్ముల మీదను 2 నిలువ కొమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. అదేవిధంగా విమోచన కోసము కూడా ఈ శుద్ధ జలములను ఉపయోగించవచ్చు. దుష్టాత్మల నుండి విమోచన కోసము నీటిని యేసు రక్తము యొక్క శక్తిగా ఉపయోగించవచ్చు. మార్కు సువార్త 9వ అధ్యాయము 25వ వచనములో రాయబడిన మాటను మనం విందాం. జనులు గుంపులుగా కూడి తన వద్దకు పరిగెత్తి వచ్చుట యేసు చూచి, మూగవాని అయిన చెవిటి దయ్యమా, వానిని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ పవిత్రాత్మను గద్దించెను. విన్నారా? ఎఫెసీ 6వ అధ్యాయము 12వ వచనంలో కూడా రాయబడిన వాక్యాన్ని మనం విందాం.
ఏలయనగా మనం పోరాడున శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలముంద దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుచున్నాము. ఇలాగా వాటి నుండి మనం విడుదల పొందటానికి యేసు రక్తమును నీటిలో శక్తిగా ఉపయోగించి వాటిని బెదిరించవచ్చు. అంతేకాదు, ఆరోగ్యము స్వస్థతకు కూడా ఈ యొక్క శుద్ధ జలమును ఉపయోగించవచ్చు. విశ్వాసంతో ప్రార్థించిన నీరు అనారోగ్యం నుంచి స్వస్థతకు మార్గమవుతుంది. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనములో, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహవలెనై అతడు శుద్ధయ్యెను. విన్నారా దేవుని బిడలారా? యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనములో విశ్వాస సహితమైన ప్రార్థన వల్ల రోగికి స్వస్థత కలుగుతుంది. దేవుని బిడలారా, అలానే ఆత్మీయమైన యుద్ధములో కూడా ఈ శుద్ధ జలమును యేసు రక్తంగా ప్రకటించి ఇంటి చుట్టూ చల్లడం ద్వారా ఆధ్యాత్మికమైన యుద్ధములో రక్షణ కవచం ఏర్పడుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను ప్రడదొయ్యజాలినంత బలము కలిగి ఉన్నవి. ఆమేన్. దేవుని బిడలారా, మన విశ్వాసముతో చేసిన ప్రార్థన ద్వారా యేసు నామములో ఆ నీరు యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తపు యొక్క శక్తిని కలిగి ఉంటుంది. దేవుని బిడవెల్లారా, పరిశుద్ధ గ్రంథములో ఇలాంటి చాలా రిఫరెన్స్లు ఉన్నవి, చాలా వాక్య ఆధారాలున్నాయి. ఎస్కేల్ గ్రంథము 36వ అధ్యాయం 25వ వచనములో, నేను మీ మీద పరిశుద్ధ జలమును చల్లి మీరు శుద్ధిలోగుదురు. 2వ రాజుల గ్రంథం 5:14లో కూడా యోర్దానులో 7 సార్లు మునిగినప్పుడు ఆయన పసివాని పిల్ల యొక్క దేహాన్ని పొందాడు, శుద్ధయ్యాడు. యోహాను సువార్త 9:7లో కూడా, యోహాను సువార్త 9:7లో, నువ్వు సీలోమును కోనేటిలోకి వెళ్ళి కడుక్కోమని, అందులోకి వెళ్ళి కడుక్కోమని చెప్పాను. వాడు వెళ్ళి కడుక్కుని చూపును గలవాడై వచ్చెను. విన్నారా ఆ నీటికి ఎంత శక్తి ఉన్నదో? యోహాను సువార్త 4:14లో కూడా దేవుడి చెప్పిన మాట, నేనిచ్చు జలంలో త్రాగువాడు ఎన్నటికీ ద్రప్పికొనబడడు. విన్నారా దేవుని బిడలారా? దేవుని ఊడు, దేవాతి దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలను హృదయముతో వినాలి. మనము హృదయములో విశ్వసించిన దానిని బట్టి ప్రభు తన కార్యాలను చేస్తూ ఉంటాడు. దేవుని బిడలారా, విన్నారా? దేవుని బిడలారా, మన ఇంటిలో శాంతి, రక్షణ, ఆరోగ్యము, విమోచన కోసం దేవుని యొక్క వాగ్దానాలను నమ్మి దేవుడు మన వాక్యములో అనేక సార్లు నీటిని మరియు రక్తాన్ని ఉపయోగించి శుద్ధత, స్వస్థత, విమోచన దీవెనలను అనుగ్రహించినట్లు మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 12:11లో కూడా, వారు గొర్రెపిల్ల రక్తమునందు మరియు తమ ఇచ్చు సాక్ష్యమందు వారు జయము పొందితిరి అని రాయబడిన మాటను జ్ఞాపకం చేసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 ప్రకారం కూడా యేసుక్రీస్తు రక్తం వల్ల మనం పరచబడ్డామని, శుద్ధీకరించబడ్డామని తెలియచేస్తుంది దేవుని వాక్యము. ఇక్కడ యేసు రక్తము శక్తి, ఆత్మీయము మరి శారీరక సంబంధమైన శుద్ధతను అందించే శక్తి యేసు రక్తముకి ఉన్నది. గమనించండి, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. ప్రార్థనలో ఎటువంటి మాయాతంత్రం కాదు, కానీ యేసుక్రీస్తు మీద ఉన్న గట్టి విశ్వాసానికి ప్రతిఫలము దేవుని శక్తి అనుగ్రహించబడుతుంది.
ఈ విశ్వాసముతో కొంత నీటిని తీసుకుని యేసు రక్తపు శక్తి పేరుతో దానిని ప్రార్థన చేసి పరిశుద్ధపరిచి మన ఇంటి తలుపులకు, కిటికీలకు, గదులకు, మూలలకు చల్లుతాం. ఇది యేసు రక్షణ చిహ్నముగా మారుతుంది. పాత నిబంధనలో నిర్గమ 12:7లో ప్రకటనలు చేయాలి. ఏమని ప్రకటన చేయాలో తెలుసా? మీరు చెప్పే ప్రతి మాట విశ్వాసముతో ఉండాలి. ప్రతి చల్లిన నీటి బొట్టు యేసు రక్తముగా ప్రతినిధిగా మారుతుందని హృదయముతో విశ్వసించి హృదయములో నమ్మాలి. ప్రతి ప్రకటన దేవుని యొక్క సమాధానానికి, దేవుని శక్తికి మార్గాన్ని తెరుస్తుంది. దేవుని బిడ్డలారా, విన్నారా దేవుని వాక్యాన్ని? నీటిని తీసుకుని ఇలా ప్రకటించండి, యేసయ్య రక్తపు శక్తిని ఈ నీటిపై ప్రకటిస్తున్నాను. ఇది ఇప్పుడు శుద్ధతకు, రక్షణకు, విమోచనకు, ఆరోగ్యానికి మరియు మీ సమాధానానికి సాధనముగా మారుతుంది. ఆమేన్. దేవుని బిడలారా, ఇప్పుడు ఈ యొక్క నీరు శుద్ధతకు చిహ్నము, పునరుద్ధానానికి మరియు జీవనానికి ప్రతీక, దీవెనలకు ద్వారము, బాప్తీసములో నీటి పాత్ర, చివరికి దేవుని సింహాసనము నుండి వచ్చు జీవజల నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా దీన్ని ప్రకటించాలి? ఎలా దీన్ని ఆచరణలోకి తీసుకురావాలంటే, ఒక పాత్రలో శుద్ధమైన నీళ్లు తీసుకోండి. మీ చేతిలో పట్టుకుని యేసు నామములో ఇలా ప్రార్థించండి, యేసయ్యా, నీ పరిశుద్ధమైన ప్రశస్తమైన యేసు రక్తాన్ని ఈ నీటిలో నిక్షిప్తం చేస్తున్నానయ్యా. ఇది ఇప్పుడు నా ఇంటిని పరిశుద్ధీకరించబడుతుంది. నీ అద్భుతమైన ప్రశస్తమైన యేసు రక్తానికి ప్రతినిధిగా మారుతుంది ప్రభువా అని ఇలా ప్రకటిస్తూ, ప్రకటన చేస్తూ విశ్వాసముతో మీ ఇంటిని, ఇంటి తలుపులకు, కిటికీలకు, గదులకు, మూలలకు చల్లితే దేవుని సమాధానం మీ ఇంటిలోకి వస్తుంది. దీని ద్వారా మీకు రక్షణ, శుద్ధత, విమోచన, ఆరోగ్యము, దేవుని సమాధానము మీ ఇంటికి వస్తుంది. ఇలా ప్రకటన చేయండి. దేవుని వాక్యాన్ని, నీటిని, యేసు రక్తాన్ని విశ్వాసముతో ఉపయోగిస్తూ, యేసు రక్తము ద్వారా ఈ నీరు శుద్ధమైనది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14. ఈ నీరు ఇంటికి రక్షణ తెస్తుంది. ప్రకటన గ్రంథము 12:11. ఈ నీరు నా గృహం చుట్టూరు ఒక పహారాగా మారుతుంది. జకరీ గ్రంథం 2:5. ఈ నీరు శత్రువు ఈ తలుపులను దాటలేడు. కీర్తనలు 91:7-10 వరకు శాంతియుతమైన వాతావరణాన్ని ఇస్తుంది. యోహాను సువార్త 14:27. ఈ నీరు ఇంటిలో దేవుని సమాధానముగా ఉంటుంది. ఇర్మియా గ్రంథము 33:3. ఈ నీరు యేసు రక్తం వల్ల నా గృహంలో శాపం పోతుంది. గలతీ 3:13. ఈ నీరు నా ఇంటిపై దేవుని రక్తపు చిహ్నముగా ఉంటుంది. నిర్గమ 12:13. రక్షణ కోసం దేవుని ఆజ్ఞ ప్రకారము ఈ నీటిని చల్లుతున్నాను. నిర్గమాకాండము 12:22-23. ఈ నీరు వ్యాధిని తొలగిస్తుంది. 2 రాజుల గ్రంథము 5:14. ఇలా ప్రకటిస్తూ యేసుక్రీస్తు రక్తం ఆ నీటిలో నిక్షిప్తమైందని విశ్వసించి ఇంకా మరికొన్ని ప్రకటనలు నువ్వు చేయగలిగితే ప్రతిరోజు నీ గృహము
చాలా శక్తివంతముగా, ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, రక్షణ కలిగిన గృహముగా మారుతుంది. ఆమెన్. యేసు రక్తము ద్వారా నా గృహము శుద్ధీకరించబడినది. ఆమెన్. యేసు రక్తము మా ఇంటిపై ప్రవహిస్తుంది. ఆమెన్. యేసు రక్తము ప్రతి చెడు శక్తిని తొలగిస్తుంది. ఆమెన్. నా ఇంటిలో ఏ అశుద్ధమైన దురాత్మ క్రియలకు, దుష్టుని ఆత్మకు, దుష్టుని క్రియలు, అపవాద శక్తులు స్థలము లేదు, వాటికి స్థలము లేదు. ఆమెన్. యేసు రక్తముతో మా ఇల్లు ప్రోక్షించబడినది. యేసు రక్తము మా తలుపులను దేవుని రక్షణ ద్వారాలుగా చేస్తుంది. ఆమెన్. ఏ రాత్రి భయాలకు మా ఇంటిలో స్థానం లేదు. ఆమెన్. యేసు రక్తము నా ఇంటికి శాంతిని తెస్తుంది. ఆమెన్. శత్రువులు ఎలాంటి శాపము ఈ ఇంటికి తాకవు. ఆమెన్. యేసు రక్తము మా కుటుంబాన్ని కాపాడుతుంది. ఆమెన్. ఈ నీరు ఇప్పుడు ప్రభువు రక్తపు శక్తితో నిండి ఉన్నది. ఆమెన్. దుష్టుని యొక్క శక్తులు యేసు రక్తమును చూచి పారిపోతున్నవి. ఆమెన్. యేసు నామములో మా ఇంటిలో శుభ్రత ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది. ఆమెన్. మా తలుపుల వెనకాల యేసయ్య నివసిస్తున్నారు. ఆమెన్. యేసు రక్తము మా ఇంటిని దేవుని మందిరముగా మారుస్తుంది. ఆమెన్. ఏ బలిపీఠము, ఏ జూడాశక్తి, ఏ విధమైన శత్రువు యొక్క శక్తులు మా ఇంటిని తాకవు. ఆమెన్. యేసు రక్తము ద్వారా మా ఇంటిలో అనుగ్రహాలు, సమాధానాలు, శాంతులు విరలజల్లుతాయి. ఆమెన్. ఏ వేదన కూడా మా గృహములో ఉండదు. ఆమెన్. మా ఇంటిపై దేవుని యొక్క దృష్టి ఉన్నది. ఆమెన్. యేసు రక్తము మా ఇంటిలో అనారోగ్యాన్ని తొలగించింది. ఆమెన్. మా ఇంటి పిల్లలపై దేవుని రక్షణ కలిగి ఉన్నది. ఆమెన్. మా ఇంటిలో దేవుని యొక్క ఆత్మ సంచరిస్తుంది. ఆమెన్. యేసు రక్తము మమ్ములను ఆపదల నుండి కాపాడుతుంది. ఆమెన్. మా ఇంటికి వచ్చిన వారందరికీ దేవుని యొక్క శాంతి లభిస్తుంది. ఆమెన్. ఈ నీటి ద్వారా యేసు రక్తమునకు తాకినట్లు మేము విశ్వసిస్తున్నాము. ఆమెన్. యేసు రక్తము మా ఇంటిలో ప్రేమను పెంచుతుంది. ఆమెన్. ఎలాంటి అనారోగ్యాలు మా ఇంటిలో నిలబడవు. ఆమెన్. యేసు రక్తము మమ్మల్ని పవిత్రముగా ఉంచుతుంది. ఆమెన్. యేసు రక్తము మా ఇంటిని వెలిగిస్తుంది. ఆమెన్. మా ఇంటిని యేసు రక్తము పహారాగా నిలిచి ఉన్నది. ఆమెన్. యేసు రక్తము మా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ఆమెన్. మా ఇంటిని దేవుని ఆత్మ పాలిస్తుంది. ఆమెన్. శత్రువు యొక్క కుట్రలన్నీ నశించిపోతున్నవి. ఆమెన్. మా ఇల్లు దేవుని ఆరాధ స్థలముగా నేను ప్రతిష్ఠిస్తున్నాను. ఆమెన్. యేసు రక్తము మమ్మల్ని అన్ని దుష్ట బంధాల నుండి విడిపించింది. ఆమెన్. దేవుని యొక్క శక్తి మా ఇంటిని నింపుతుంది. ఆమెన్. యేసు రక్తము మా ఇంటిని జీవంతో నింపుతుంది. ఆమెన్. మా ఇంటిపై దేవుని యొక్క ఆశీర్వాద మేఘాలు ఎప్పటికీ కమ్మి ఉన్నవి. ఆమెన్. రండి, మనమందరము దేవుడి వాక్యాన్ని, ఈ ప్రకటనలను దీవించి ఆశీర్వదించునుగాక. ఇవి ప్రతిరోజు మీ గృహములో ఈ వాక్యాలు ధ్యానిస్తూ ప్రకటన చెయ్యండి. రండి, మనమందరము కలిసి తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రభువా, నీ రక్తపు శక్తిని ఈ నీటిలో కలిసినట్లుగా మేము విశ్వసిస్తున్నాము. మా ఇంటిలో ప్రతి మూల మీద ఈ ఇంటిని చల్లి నీ రక్షణ, నీ సమాధానము, నీ యొక్క తండ్రి నాయన శుభ్రత, పరిశుద్ధతను పిలుస్తున్నాము.
మా ఇంటిని ప్రభువా పరిశుద్ధ స్థలముగా పరిశుద్ధీకరిస్తున్నందుకు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. సహోదరి సహోదరుడా, ఈ ప్రార్థనలు, ఈ వాక్యములు మీకు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉంటే మీ యొక్క మేలులను, మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈలో చాలామంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, చాలామందికి షేర్ చేస్తున్నారు. అందరి బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.